ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద పబ్లిసిటీ మీద బిజీగా ఉన్నాడు దర్శకుడు శంకర్. మరోపక్క గేమ్ చేంజర్ సినిమాను ఫినిష్ చేయవలసి ఉంది. వాస్తవానికి ఈ నెలలో ఓ షెడ్యూల్ కూడా ఉంది. అయితే గతంలో క్యాన్సిల్ అయిన అనేక షెడ్యూళ్ల జాబితాలోకే ఇది చేరుతుందనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఈ లెక్కన ఆ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది అన్నది అస్సలు సిసలు క్వశ్చన్. పూర్తి కావడం మాట దేవుడెరుగు. అసలు ఈ ఏడాది విడుదల ఉంటుందా అన్నది ఇంకా పెద్ద ప్రశ్న. జూన్ నెల అయిపోయినట్లే, జూలై నెల ఖాళీ లేనట్లే, ఆగస్టు నెల అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయినట్లే. ఇక మిగిలింది చివరి 4 నెలలు. ఈ 4 నెలల్లో రావాల్సిన భారీ సినిమాలు లేదా పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ దేవర వీటిలో ఉండనే ఉంది. మీడియం సినిమాలు సంగతి సరే, వీటన్నింటి నడుమ మంచి ఫెస్టివల్ డేట్ను గేమ్ చేంజర్ కోసం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అసలు గేమ్ చేంజర్ ఎప్పటికి పూర్తవుతుంది అని విశ్వసనీయ వర్గాల బోగట్ట ప్రకారం మరో 20 నుంచి 30 వర్కింగ్ డేస్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ 30 రోజుల్లో హీరో రామ్ చరణ్ ఓ 10 రోజులు వస్తే చాలు. వరుసగా డేట్లు దొరికితే ఇదేమంతా పెద్ద టాస్క్ కాదు. కానీ ఈ సినిమా ఆరంభం నుంచి సమస్య అదే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హీరో రామ్ చరణే తన పనుల ఒత్తిడి వల్లనో మరెందువల్లనో చాలా రోజులు షూట్ క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అభిమానులు జనాలు అంతా డైరెక్టర్ శంకర్ నే కారణం అనుకుని అతన్ని తిట్టుకుంటున్నారు. కానీ యూనిట్ పైకి ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకంటే అసలు సంగతి వేరు అని తెలుసు కనుక. అందువల్లే సినిమా ఎప్పటికి పూర్తవుతుంది, విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. పోనీ ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసి అయిపోయిందనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ మరో నెల ఉండాల్సి ఉంటుంది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో విడుదలకు ఛాన్స్ ఉంటుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కానీ ఇప్పటి వరకు ఈ సినిమా వర్క్ జరుగుతున్న తీరు చూస్తుంటే అలా అవుతుందా అన్నది అనుమానం.